మన ఛానల్లో జ్యువెలరీ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇంకా చేయమంటున్నారు. సో అందుకని చెప్పేసి మీషో నుంచి డిఫరెంట్ టైప్స్లో ఉన్నటువంటి ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఆర్డర్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషోలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కొంత జ్యువెలరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అందరు బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇదైతే మనకి నార్మల్ ప్యాకేజింగ్తో అయితే వచ్చేసింది. బాక్స్ అంటూ ఏమీ రాలేదు. మీషోలో చిన్న చిన్న ఐటమ్స్కి చాలా క్యూట్గా స్మాల్ బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంత పెద్ద ఐటమ్కి బాక్స్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మైనస్ అయితే అయింది. సో జ్యువెలరీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. ఇది అయితే మనకి లాంగ్ హారం, షార్ట్ హారం, అలాగే ఇయర్ రింగ్స్, టోటల్ 3 ఐటమ్స్ అయితే వచ్చాయి. జ్యువెలరీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే యాంటిక్ లుక్లో ఉండేటువంటి జ్యువెలరీ కొంచెం కడ్డీ టైప్లో అయితే ఉంటాయి కదా. సో ఇది ఏంటంటే అట్లా అసలు ఏమీ లేదు, చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది. దీనిపైన కోటింగ్ అంతా కూడా బ్రాస్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఇది చూడడానికి ఏంటంటే యాంటిక్ లుక్లో అయితే ఉంది. అంటే మ్యాట్ కూడా కాదు. మ్యాట్ ఫినిష్ ఏంటంటే కొంచెం రెడ్డిష్లో అయితే ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం బ్లాకిష్గా అయితే ఉంది ఫ్రెండ్స్, లైట్గా అన్నమాట. సో వీడియో లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. క్వాలిటీ వైజ్ నాకు చాలా బాగా నచ్చింది. డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఫుల్ పోల్స్ అయితే హ్యాంగింగ్ అవుతుంది కదా. సో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వెయిట్ అయితే చాలా హెవీ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని లాకెట్ చూసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు అయితే కూర్చున్నట్టున్నారు కదా. పైన అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇందులో ఏంటంటే గ్రీన్ అలాగే పింక్ కలర్ రూబీ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. ఇవి జస్ట్ మనకి ఆర్టిఫిషియల్ స్టోన్స్ మాత్రమే, కొంచెం కూడా షైనింగ్ అయితే ఏమీ లేవు. జస్ట్ కలర్ టైప్లో అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. చూడండి, నేను లెంగ్త్ అనేది పైన ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నాను. కావాలంటే కొంచెం కిందకి కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ ఇది ఒకటి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదైతే కొంచెం పైకి పెట్టుకోవచ్చు. అలా కాకుండా షార్ట్ లాంగ్ రెండు ఒకేసారి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం కిందకి అయితే వేసుకోవాలి. అదేంటంటే శారీస్ని బట్టి అయితే ఉంటుంది. సో చూడండి, లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో వచ్చిన షార్ట్ హారం చూసుకుంటే ఇది కూడా మనకి సేమ్ లాంగ్ హారంలో ఏ విధంగా డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ అయితే వచ్చింది. ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే షైనింగ్ అనేది లేదు. చెప్పాను కదా, యాంటిక్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా వేసుకుని అయితే చూపిస్తాను. లెంగ్త్ ఎంత వస్తుంది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇవి రెండు వేసుకుంటే లుక్ అయితే చాలా హెవీ లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. రఫ్ అండ్ టఫ్ యూజింగ్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నాకు తెలిసి. ఎందుకంటే చాలా బాగా ఫ్లెక్సిబుల్ అయితే అవుతుంది కదా. సో ఇదేంటంటే మనకి స్మాల్ హారం అనేది కొంచెం పైకి కూడా పెట్టుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా అన్నమాట. ఇది పిక్లో చూస్తే గోల్డ్ పాలిష్ టైప్లో అయితే కనిపించింది. సర్లే ఒకసారి ట్రై చేద్దాం, ప్రైస్కి బాగుంది కదా అని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. బట్ రియల్గా చూస్తే మనకి అంటే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. బట్ గోల్డ్ పాలిష్ వస్తే ఇంకా బాగుండేది. యాంటిక్ లుక్లో అయితే వచ్చింది కదా. దీంట్లో వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మరీ స్మాల్ సైజ్ కాదు, అలాగని హెవీగా కూడా కాదు, జస్ట్ మీడియంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పర్లేదు, బాగున్నాయి. ఈ జ్యువెలరీకి అయితే 4+ రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంచుమించుగా 200 దగ్గరలో అయితే కొనుక్కున్నారు. రివ్యూస్ కూడా అందరు కూడా చాలా పాజిటివ్గా అయితే రివ్యూస్ అయితే ఇచ్చారు. ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. యాంటిక్ లుక్లో ఇష్టపడేవారు ఎవరన్నా సరే ఈ జ్యువెలరీకి కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు. క్వాలిటీ వైజ్ అంత బాగుంది. హెవీ లుక్ కూడా ఉంది, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 670కి అయితే వచ్చింది. సో నేను అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ ప్రైస్కి బాగుంది అనిపిస్తే 100% ట్రై చేయండి. ఈ లాంగ్ హారం ఏంటంటే ఈ విధంగా వడ్డానం టైప్లో కూడా పెట్టుకోవచ్చు. చూడడానికి లుక్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలకి. చూడండి, నేను జస్ట్ ఈ విధంగా అయితే పెట్టుకుని చూపిస్తాను. హారం లెంగ్త్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2-in-1 టైప్లా చిన్నపిల్లలకి పట్టు పరికిణీల మీదకి పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చూడండి, నేను జస్ట్ ఈ విధంగా అయితే పెట్టుకుని చూపిస్తున్నాను మీకు లెంగ్త్ క్లియర్గా తెలియడం కోసం మాత్రమే. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్రేస్లెట్ ఏంటంటే పర్సనల్గా నా కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అందులో ఏంటంటే వాచ్ అయితే తీసుకున్నాను. సో ఆ వాచ్ ఏంటంటే నాకు కొంచెం నొక్కినట్టుగా అయితే అనిపించింది, అన్కంఫర్ట్గా ఉందని చెప్పి ఆ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట. సో అదైతే రిటర్న్ పెట్టేశాను. సో ఆ ప్లేస్లో నేను ఈ బ్రేస్లెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది అయితే చూద్దాం ఓపెన్ చేసి. ఇది అయితే ఓపెన్ చేసి చూడగానే జస్ట్ వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుల్ ఏడి స్టోన్స్ అన్నమాట. కానీ చూడగానే డౌట్ అయితే వచ్చింది, ఇది చాలా స్మాల్ సైజులో ఉంది, ఇది కూడా నా హ్యాండ్కి సరిపోదేమో అని అయితే ఒక డౌట్ అయితే వచ్చింది. బట్ చూద్దాం, ఇది అయితే వేసుకుని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్రేస్లెట్ అంతా లుక్ చూసేయండి. చాలా బాగుంది కదా, చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. మీకు తెలిసిందే కదా ఏడి స్టోన్స్ అంటే ఏ విధంగా ఉంటుందో క్వాలిటీ. సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది హ్యాండ్కి పెట్టుకోగానే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం టైట్ అవుద్ది అనుకున్నాను, బట్ అట్లా అసలు ఏమీ లేదు. చాలా కంఫర్ట్గా అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ చూసుకుంటే 250కి అయితే వచ్చింది. ప్రైస్ వైజ్ చూసుకుంటే ఎక్కువే అనమాట. అంటే ఈ మోడల్లో నాకు బాగా నచ్చింది కాబట్టి ఇంత ప్రైస్ పెట్టి తీసుకున్నాను. అంటే వేరే మోడల్స్లో ఇంకా తక్కువ ప్రైస్కి కూడా ఉన్నాయి, బట్ మోడల్ బాగా నచ్చింది.
స్పెషల్లీ డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది అని అయితే అనిపించింది. ఇదంతా కూడా మనకి అమెరికన్ డైమండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది. ఫినిషింగ్ అంతా కూడా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేసింది. సో ఎవరికైనా ఆ ప్రైస్కి బాగుంది అనిపిస్తే మీరు ట్రై చేయండి. ఇటువంటి ఏడీ జ్యువెలరీ వీడియోస్ అయితే ఇంతకుముందు కూడా చాలా పోస్ట్ చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఈ ఐటమ్స్ కోడ్స్ అలాగే డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను, చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక వాచ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒక చిన్న వాచ్కి ఇంత పెద్ద బాక్స్ ప్యాకేజింగ్ అయితే వచ్చింది చూడండి. బాక్స్ అంటే ప్లాస్టిక్ బాక్స్ అయితే కాదు, నార్మల్ కార్డ్బోర్డ్ అనమాట. ఈ రోజు చూపించిన కలెక్షన్లో ఏ ఒక్క ఐటెంకి కూడా బాక్స్ అనేది రాలేదు మనకి. చూడండి, ఈ వాచ్ కూడా మనకి రోజ్ గోల్డ్ పాలిష్ అయితే ఉంది. ఇది ఏంటంటే మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది. నేనేంటంటే బ్లాక్ కలర్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మిడిల్లో వచ్చేసి మనకి వాచ్ టైప్ అనమాట. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే నేను ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకున్నాను. నార్మల్గా వచ్చేసి 170కి అయితే వస్తుంది, బట్ ఆఫర్లో చూసుకుంటే 155కి అయితే వచ్చింది. చూడండి, ఇదైతే పెట్టుకుని అయితే చూపిస్తాను. పెట్టుకోవడం అయితే నాకు చాలా కష్టమైంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే దీంతో చాలా కుస్తీ పడ్డాను. అంటే నాకు లూజ్ అయితే అయ్యింది. సో 2 లింక్స్ అయితే వదిలేసాను. అది కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే నాకు కుదరలేదు. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లింక్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. లాస్ట్ లింక్ పెడితే కొంచెం లూజ్ అయితే అయ్యింది, కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోవడం అయితే బాగా సెట్ అయింది. కానీ లూజ్ అయింది కదా, సో ఇది కూడా రిటర్న్ అయితే పెట్టేశాను నేను. చూడ్డానికి అయితే స్టైలిష్ లుక్గా చాలా బాగుంది ఫ్రెండ్స్, బట్ మనకు కంఫర్ట్గా కూడా ఉండాలి కదా. మనం ఫస్ట్ చూసిన ఏడీ బ్రేస్లెట్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. జస్ట్ ఈ విధంగా తీసుకు పెట్టేసుకోవచ్చు. బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం రెడీ అవ్వడమే పెద్ద పని. అంటే ఇలాంటి వాచ్ ఒకటి ఉంటే ఈ వాచ్ తినేస్తుంది టైం అంతా కూడాను. సో మనకి ఏదన్నా కానీ ఈజీగా అయిపోవాలి కదా. సో అందుకే ఈ వాచ్ అయితే రిటర్న్ పెట్టేశాను. ఇక లాస్ట్గా ఇంకొక బ్రాస్లెట్ అండ్ అలాగే ఫింగర్ రింగ్ అనమాట. ఇది అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. హాఫ్ వైట్ కలర్లో అయితే వచ్చేసింది. ఫుల్ క్రిస్టల్ స్టోన్స్ అనమాట. చూడ్డానికే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే రిచ్ లుక్ అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ తీగుతో అయితే ఈ విధంగా అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, చైన్ కూడా మనకి చాలా బాగా అయితే ఇచ్చారు. ఇది చాలా బాగా ఫ్లెక్సిబుల్ అయితే అవుతుంది. అంటే చూడగానే ఫ్లెక్సిబుల్ అవ్వదేమో అని అయితే అనుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇది కూడా ఒక్కరిదాన్నే పెట్టుకోవాలి కదా, సో చాలా కష్టమైంది ఇది కూడా. దీనికి రింగ్ ఏంటంటే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. అంటే ఎస్ లింక్ అయితే రాలేదు, ఈ విధంగా అయితే వచ్చింది. సో ఎలాగో తంటాలు పడి ఇదైతే పెట్టేసుకున్నాను. ఇదైతే పెట్టుకున్నాను కానీ కొంచెం లూజ్ అయితే అయింది. అంటే ఇంకా 2 లింక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ పెట్టుకోవడానికి చాలా కష్టంగా అయితే ఉంది. ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇంకొకరి హెల్ప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదో మీకు చూపించడానికి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి. ఇంకా కొంచెం ఫ్రంట్కి పెట్టినట్టయితే కొంచెం టైట్గా అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకోగానే రిచ్ లుక్ అయితే ఉంది కదా, డ్రెస్సెస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. దీంతో పాటు ఫింగర్ రింగ్ కూడా వచ్చింది, అది కూడా చాలా బాగుంది. ఈ క్రిస్టల్స్ ఏంటంటే మనకి చూడడానికి డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ వైట్లో రాలేదు, మనకి హాఫ్ వైట్లో అయితే వచ్చింది కదా. జస్ట్ ఈ బ్రాస్లెట్, ఈ ఫింగర్ రింగ్ పెట్టుకోగానే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఈ రింగ్ కూడా మనకి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అనమాట. వావ్, సూపర్గా అయితే ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. ఇక దీని ప్రైస్ చూసుకుంటే ఇవి రెండు కలిపి మనకి 160కి అయితే వచ్చింది. బట్ మీషోలో ఇది ఒక్కటే, అంటే బ్రాస్లెట్ ఒక్కటే మనకి 180 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనకి 160కి బ్రాస్లెట్ అలాగే ఫింగర్ రింగ్ కూడా వచ్చింది కదా. సో అదొక్కటి చూసుకోండి, లింక్స్ అన్ని కూడా ఇస్తాను. ఈ బ్రాస్లెట్ ఏంటంటే మనకి ఈ విధంగా చోకర్ టైప్లో కూడా బాగా యూజ్ అవుతుంది అని అయితే అనిపించింది. సో ఎవరికైనా వస్తే అలా కూడా ట్రై చేయండి. బట్ చోకర్ టైప్లో ఏంటంటే మనకి బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ చైన్ అనేది సరిపోదు. క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఎవరికైనా వస్తే 100% రికమెండ్ చేస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా ఈ జ్యువెలరీ అంతా కూడా బ్యాక్ కేమ్ నుంచి చూడండి. మీకు క్లియర్ లుక్ తెలియాలి, దీని ఫినిషింగ్ క్వాలిటీ ఎలా ఉంది తెలియాలి అంటే బ్యాక్ కేమ్ నుంచే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇదైతే మ్యాట్ ఫినిష్ కాదు, గోల్డ్ పాలిష్ అంతకన్నా కాదు, బ్రాస్ అన్నమాట. చూడండి, మీకు కలర్ దీంట్లోనే క్లియర్గా తెలిసిపోయి ఉండాలి. నేను జూమ్ చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా కూడాను. కాకపోతే వెయిట్ అయితే హెవీ వెయిట్ అయితే ఉంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక్క కలర్ మాత్రం కొంచెం యాంటిక్ లుక్ అయితే ఇచ్చేసారు. సో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, మీకు ఇది కలర్ పర్లేదు, బాగుంది, హెవీగా ఉంది అనిపిస్తే మీరు ట్రై చేయండి. యాంటిక్ లుక్ ఇష్టపడేవారు మాత్రమే. ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో కూడా ఎక్కువగా యాంటిక్ పీసెస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆ టైప్లా ఉంటుంది, గ్రాండ్గా ఉంది కదా, బాగుంది అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఇందులో వచ్చిన రూబీ స్టోన్స్ క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఇయర్ రింగ్స్ చూడాల్సిందే. చూడండి, ఇయర్ రింగ్స్లో ఎక్కువ మనకి బిగ్ స్టోన్స్లో ఇచ్చారు కదా. సో స్టోన్స్ ఏంటంటే మనకి షైనింగ్ అనేది లేదు, జస్ట్ కలర్ టైప్లో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను.
నేనైతే A to Z అంతా కూడా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీకు నచ్చింది అనిపిస్తే మీరైతే ఆర్డర్ చేసుకోండి. ఆఫర్లో ట్రై చేయండి. ప్రైస్ అయితే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి మీషోలో ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు, డైలీ డీల్స్ అని చెప్పేసి. సో మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఆఫర్ పెట్టారు అనుకున్నప్పుడు మనకి ఆఫర్ అనేది 3 hours లోపు ఎండ్ అవుతుంది కదా. ఈ లోపు అయితే ఆర్డర్ చేసుకోండి. ప్రైస్ అయితే ఎంతో కొంత తగ్గుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బ్రేస్లెట్కి నేను ఈ ఫింగర్ రింగ్ అయితే పెట్టాను. సో ఎలా ఉంటుంది చూద్దాం అనేసి. బట్ కలర్ అయితే కొంచెం డిఫరెన్స్ వచ్చింది కదా. ఇది ఏంటంటే మనకి ఏడీ జ్యువెలరీ కదా, ఏడీ డైమండ్స్ అనమాట. అది చూసుకుంటే హాఫ్ వైట్లో అయితే ఉంది, అంతగా సెట్ అవ్వలేదు అని అయితే అనిపించింది. ఈ జ్యువెలరీ క్వాలిటీ ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అని మీకు బ్యాక్ కేమ్ నుంచి చాలా క్లియర్గా అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీలో చాలా మందికి హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్, ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్, శారీస్, డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఏ ఐటెం గురించి అయినా కానీ A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తాను. నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.